అమ్మాయి బాగా ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తున్నప్పుడు ప్రియులరా, బంధువులు ఆడిస్తున్నారు, ఇరుగు పొరుగు వారు ఆడిస్తున్నారు. ఆ తల్లి పడికి పోయింది. ఎక్కడ పోయింది? పనికి వెళ్ళింది. పనికి వెళ్ళి వచ్చే లోపల ఈ అమ్మాయి ఇంకా ఏడుస్తూ ఉంది, గుక్కు పట్టి ఏడుస్తూ ఉంది. అందరూ బిస్కెట్లు కొనిస్తున్నారు, చాక్లెట్లు కొనిస్తారు, ఏమాత్రం ఏడు పడలేదు. ఎప్పుడైతే తల్లి వచ్చి అమాంతంగా తల్లి ఒడిలోకి ఎప్పుడైతే తీసుకుందో అప్పుడు ఆ అమ్మాయి ఏడుపు ఆపేసింది. ఎక్కడికి తీసుకుంది? అమ్మాయి ఒడిలోకి తీసుకుంది. అలాగే ప్రియులరా, ఈ రాత్రి నిన్ను సృష్టించిన సృష్టికర్తన యేసయ్య ఒడిలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఈ రోజులు చిన్న పిల్ల ఏడ్చినట్టుగా ఈ రోజులకు ఎంతోమంది ఏడుపు లేవా, బాధలు లేవా, చింతలు లేవా, వేదన లేవా, అనారోగ్యమైన ఏడుపు లేదా, బాధన ఏడుపు లేదా, ఎన్నో సమస్యల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఏడుపు లేదా, ఎన్నో సమస్యల నుంచి పిల్లలు లేక బాధపడుతున్న ఏడుపు లేదా? ఈ ఏడుపులన్నిటినీ తుడిచే దేవుడు, ఓదార్చే దేవుడు ఎవరంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తన దేవుడు దగ్గరికి వస్తే, ఒక పిల్లలు ఒక తల్లి దగ్గరికి వెళ్తే ఎలాగైతే